అంటే 11 సీట్లకి పరిమితమైన వాళ్ళు కూడా మన మీద సెటైర్లు వేస్తారా? తెలంగాణకి తమిళ ప్రైడ్ ఉంది, తెలంగాణకి జై తెలంగాణ అని ఒక నినాదం ఉంది. అలాంటి గర్వం కాదు, కానీ అలాంటి కనెక్టెడ్నెస్ ఆంధ్ర వాళ్ళకి లేదు. ఆంధ్రాకి ఏముంది అంటే కులం ఉందా, ఏముందో తెలియదు. నాకు ఈరోజు కన్ఫ్యూషన్, నాకు ఆంధ్రాకి సంబంధించి ఏమో చూడాలి. సో అంటే 11 సీట్లకి పరిమితమైన వాళ్ళు కూడా మన మీద సెటైర్లు వేస్తారా? నేను ఎక్కువ మాట్లాడిన వాళ్ళ గురించి కాదు, వాళ్ళు ఒకేసారి చేరంటే కొంచెం చిరాగా వేస్తాయి కదా మనకు కూడా, చాలా ఆపండి ఆయన. అలాగే పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం, ఈ అంశాన్ని ప్రాథమిక సిద్ధాంతాలకు ఎందుకు పెట్టామంటే మనిషి నాగరికత ఏర్పడినప్పటి నుంచి అభివృద్ధితో పాటు కొంత విధ్వంసం తప్పదు. ఒక ఇల్లు కట్టుకోవాలంటే భూమి తవ్వాలి, కొన్ని క్రిములు చచ్చిపోతాయి, అందుకే భూమి పూజ చేస్తాం, క్షమించమని భగవంతుని. అందుకే జనసేన తీసుకునేది గ్రీన్ యాక్టివిజం, నాట్ మిలిటెంట్ గ్రీన్ యాక్టివిజం. ఇట్ హ్యాస్ టు బి రెగ్యులేటెడ్. మన అవసరాలు తీర్చుకోవాలి, కానీ అవసరాలు ప్రకృతిని పూర్తిగా నాశనం చేసే విధంగా ఉండకూడదు. మనం తిండి గింజలు పండించాలి, ఇల్లు కట్టుకోవాలంటే కొంత భూమి తవ్వాల్సిందే. సంస్కృతిలో భూమి పూజ చేస్తాం, శాంతి పూజ చేస్తాం. ఒక తలుపు, ఒక ఫర్నిచర్ చేయాలి, కుర్చీలు కావాలంటే ఒక చెట్టు నేను నరకాల్సి రావచ్చు.